ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు కదా. మన గర్భాలంటే చాలా మందికి, కొంతమందికి అయితే గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు. బాధపడకండి. ఖచ్చితంగా తండ్రి మీద ఆనుకుంటే మీ మనసంతా తండ్రి మీద, తండ్రి తట్టు ఎప్పుడైతే తిరిగిద్దో అప్పుడు మీకు తండ్రికున్న ఓర్పు సహనం అలవాటు చేస్తాడు తండ్రి. తండ్రి ఎంతైతే సహించాడో, సిలువలో ఎంత సహించాడో, ఎంత ఓర్చుకున్నాడో, ఎంత భరించాడో, ఆ పెయిన్ ఎంత పెద్ద పెయిన్ అయినా సరే మీకు అలవాటవ్వాలని, సహించే ఆ ఓర్పు సహనం అది అలవాటవ్వాలని తండ్రి ఇప్పటి వరకు ఒకవేళ గర్భఫలం ఇవ్వలేదేమో, కానీ ఇస్తాడు తొందరలోనే. ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. అయితే పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం రోజు మన పిల్లల గురించి, మన బిడ్డల గురించి ప్రార్థన చేస్తాం కదా. మళ్ళీ వాళ్ళకి ప్రతిరోజు మనం వేటి గురించి ఎక్కువ చెప్తాము? బాగా చదవాలమ్మా, ఇదిగో మరి అన్ని మార్కులు రావాలి, ఈసారి గనక మార్కులు తగ్గాయంటే మాత్రం చాలా పనిష్మెంట్ ఇస్తాను, నువ్వు అందరికన్నా ఫస్ట్ రావాలి, అందరిలో నువ్వే బాగా చదవాలి, ప్రతి దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలి, ప్రతి దాంట్లో నువ్వు నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అని చెప్తాం కదా. అదే చెప్తాం ఎక్కువ. ఒకవేళ ఇంటర్ అనుకోండి, హై స్కూల్ వరకు అయితే ఇది చెప్తాము. ఇంటర్ వరకు అయితే అదిగో పలానా కాలేజీలో మంచిగా బాగా చెప్తారు, మరి ఆ కాలేజీలో సీట్ రావాలంటే నువ్వు ఇంకా కష్టపడాలి, పలానా కాలేజీలో ఫ్రీ సీట్ రావాలంటే నువ్వు ఇంకా కష్టపడాలి. ఇక వాళ్ళకున్న ఆ బుర్రంతా పాడైందాక మనం చెప్తానే ఉంటాము. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు లోకపరంగానే ఉండిద్ది, దేవుని పరంగా తక్కువ. క్రైస్తవులమై అయినా సరే అన్యుల్లాగే ఆలోచిస్తాం మనం. మీరు గమనించుకున్నారో లేదో, మన మైండ్ సండే స్కూల్కి పంపిస్తాము ఆదివారం. లేదు సిస్టర్, మిగతా రోజుల్లో కూడా మాకు చర్చిలో చిన్నపిల్లలకి జరుగుతూ ఉంటాయి మీటింగ్స్, వాటికి కూడా మేము పంపిస్తాము, అందులో కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు మా పిల్లలు అంటారేమో. మంచిదే. అయితే బైబిల్లో చాలా మంది కూడా వాళ్ళ పిల్లలకి కొన్ని అప్పగింతలు చేశారు. వాళ్ళ పిల్లలకి ఇప్పుడు మనం ఎలాగైతే చెప్తున్నామో అలాగే చెప్పారు బైబిల్లో. చాలా మందికి కొన్ని బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు. అబ్రహాం గారు ఇస్సాకు యాకోబుకి ఇస్తాడు, యాకోబు ఆయన పిల్లలకి, యోసేపు పిల్లలకి ఇస్తాడు, ఆయన పిల్లలకి అట్లా వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు కదా. అయితే ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి చెప్పేటప్పుడు, అయ్యా మీరు చక్కగా బలంగా పెరగండి, మంచి తెలివిగా ప్రవర్తించండి, మీరు ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా మీరే విజయం సాధించాలి, మీకు ఉన్న ఆస్తిని ఇంకా డబల్ చేసుకోండి, ఉన్న ఊరందరిలో మీరే నెంబర్ 1 పొజిషన్లో ఉండండి అని చెప్పినట్టు బైబిల్లో మనం ఎక్కడైనా చూస్తామా? ఎక్కడైనా. దావీదు గారు కూడా సొలొమోనుకు చెప్తాడు కదా, సొలొమోన నువ్వు చక్కగా యుద్ధానికి వెళ్ళాలి, ప్రతి యుద్ధంలో నువ్వు గెలవాలి, నువ్వు బలాన్ని పెంచుకో, అందరిలో నువ్వే నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి, బలాన్ని పెంచుకొని తెలివితేటలు పెంచుకో, ఎత్తుకి పై ఎత్తు ఎలా వేయాలో నేర్చుకో, చిన్నప్పటి నుంచే నేర్చుకో, యుద్ధానికి వెళ్ళినప్పుడు జ్ఞానంగా కలిగి వివేకంతో వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలో నేర్చుకో, అన్ని రాజ్యాలు నువ్వు ఇంకా దేశం మొత్తం ప్రపంచాన్ని నువ్వు గెలవాలి, ఫలానా సొలొమోన్ అంటే చాలా గ్రేట్ అని అందరితో నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పాడండి? చెప్పలేదు కదా, అస్సలు చెప్పరు వాళ్ళు. ఎందుకంటే అదంతా లోకపరమైన గుర్తింపు, ఘనత రావాలంటే అసలు మెయిన్ పాయింట్, అసలు ఏ పని చేస్తే అదంతా వచ్చిందో వాళ్ళకి తెలుసు భక్తులకి. ఇవన్నీ వచ్చి అన్ని సమృద్ధిగా కావాలంటే అసలు మెయిన్ ఒక పని చేస్తే చాలు, ఒకటే పని చేస్తే చాలు, ఇక ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయని ప్రతి ఒక్కరికి తెలుసు బైబిల్లో. మరి మనకైతే తెలియదులండి, ఎందుకంటే మనం అంత తెలివిగల వాళ్ళం కాదు కదా. మనకున్న ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం కదా. వాళ్ళు మామూలు మనుషులుగానే ఉన్నారు, వాళ్ళేమీ ఆకాశంలో లేరు కదా. మామూలు మనుషులుగానే పుట్టారు, మనుషులుగానే పెరిగారు. మనుషులు మనం ఎలా జీవిస్తున్నామో అలాగే జీవించారు, కానీ తెలివితో జీవించారు, వివేకం కలిగి నడుచుకున్నారు. ఏ విషయంలో? దేవుని విషయంలో. లోకం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు వాళ్ళు ఎవ్వరూ కూడా. మెయిన్ దేవునికి దగ్గర అవ్వండమ్మా. వాళ్ళ పిల్లలకి చెప్పే మాటలు ఇవే కదా. నీకెన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు, ఎంత కష్టమైన పని, కొన్ని భరించరాని సమస్యలు వచ్చినా కూడా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టొద్దు, దేవునికి దూరం అవ్వద్దు, దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండు.
ఇంక అన్నీ ఆయనే చూసుకుంటాడు. తండ్రిని, దేవుణ్ణి ప్రేమించు. నీకు కావలసిన అన్ని తండ్రి ఏర్పాటు చేస్తాడు. దేవుని వైపు తిరుగుండు. నువ్వు ఊహించనే కూడా ఇస్తాడు. దేవుని వైపే ఉండు. దేవుణ్ణే ప్రేమించు. దేవుణ్ణే ఆరాధించు. దేవుడి నుంచి మాత్రం నీకు ఎంత కష్టమైనా సరే, ఎంత బాధ అయినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవునికి మాత్రం దూరం అవ్వద్దమ్మా. దేవుణ్ణే అంటి పెట్టుకునండి అనే చెప్పారు. కానీ బ్లెస్సింగ్స్ కూడా, ఆ బ్లెస్సింగ్ అనేది అది వాళ్ళ పిల్లలకి అలా కంటిన్యూ అవుతా వచ్చింది కదా. అందుకే కదా అబ్రహాం గారికి వచ్చిన బ్లెస్సింగ్స్ ఇస్సాకుకి వచ్చాయి. ఇస్సాకు దగ్గర నుంచి యాకోబుకి వెళ్తాయి. దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉన్నారు కాబట్టి అది యోసేపుది. అట్లా వాళ్ళ పిల్లలకి దావీదు గారి దాకా అట్లా దేవుడి నుంచి వచ్చిన ఆశీర్వాదాలు అయితే అలా ఉంటాయండి. మన సొంత బలం మీద, మన సొంత తెలివితేటల మీద, మన సొంత జ్ఞానం మీద ఆధారపడ్డ ఆ గుర్తింపైనా, ఘనతైనా ఎక్కువ కాలం ఉండదు కదా. ఉండదు. నిజంగా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు, వాళ్ళకి చెప్పాల్సిన మాటలేంటో కూడా బైబిల్లో తండ్రి రాపించి పెట్టాడు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని మనం పిల్లలకు నేర్పించడానికి, నీ బాల్య దినములందే, అయ్యా నువ్వు చిన్న బాలుడుగా ఉన్నావు. దావీదు గారు అదే చెప్తాడు, సొలొమోనా నువ్వు బాలుడువని నువ్వు బాధపడొద్దు. నీకు కావాల్సింది తండ్రిని అడుగు. తండ్రి దగ్గర వెళ్ళి మొరపెట్టు. ఆయన నీకు ఇస్తాడు. నీకు కావాల్సింది తండ్రినే అడుగు. మనుషుల మీద ఆధారపడొద్దు. దేవుని మీద ఆధారపడు. నీకు కావాల్సినన్ని ఆయనే ఏర్పాటు చేస్తాడు అని దావీదు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఇలానే చెప్పుకుంటూ వచ్చారండి. అందుకే వాళ్ళు అంత ఆశీర్వదించబడ్డారు, అంత హ్యాపీగా ఉన్నారు, అంత కష్టపడకుండా. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని మీదే ఆధారపడ్డారు, దేవునికే దగ్గరయ్యారు, దేవుని నుంచి బ్లెస్సింగ్స్ పొందుకున్నారు కాబట్టే. కానీ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం మన పిల్లలకి ఏం చెప్తున్నాం? బాగా చదవాలి, బాగా కష్టపడాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, కాలేజీలో ఫ్రీ సీట్ రావాలంటే ఇంక 2-3 గంటలు ఎక్స్ట్రా చదవాలి, మెలుకోకుండా నిద్రపోవద్దు, నిద్ర మేలుకో అని ఇదే చెప్తున్నాము. కానీ అలా చెప్పకండి. పిల్లలకి ఏంటంటే సండే స్కూల్కి పంపిస్తున్నాం కదా, సరిపోయిద్దిలే అనుకోవద్దు. సండే స్కూల్లో ఆ కాసేపు చెప్తే పిల్లల మైండ్ దేవుని వైపు తిరగదు కదా. పిల్లలకి ఫస్ట్ మనం దేవునికి దగ్గరవ్వమని నేర్పించాలి కదండి. అంటే నేనేదో పెద్ద భక్తిపరురాలనో, నేనేదో పైనుంచి దిగొచ్చానో కాదండి. దేవుని కృపను బట్టి బైబిల్ని ఫాలో అవ్వడం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు బైబిల్లో ఉన్న భక్తులందరూ వాళ్ళ పిల్లలకి ఏం మాటలు చెప్పారు? లేవి ఉన్నాడు, లేవి యాజకుడు. ఆయన పిల్లల్ని సరిగ్గా పెంచాడా? వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా చూసి చూడనట్టు వదిలేశారు. దానివల్ల శిక్ష, ఎంత భయంకరమైన శిక్ష వచ్చింది. అదే అలా కాకుండా దేవునికి, తండ్రికి దగ్గర అయ్యేలా పిల్లలకి అలవాటు చెయ్యండి. అమ్మా, ఈ లోకపరమైన జ్ఞానం, ఈ లోకం మీద, మనుషుల మీద డిపెండ్ అవ్వద్దు. ఫస్ట్ నువ్వు దేవుని మీద ఆధారపడు. ప్రతి దానికి దేవుని మీదే ఆధారపడు. దేవుణ్ణి అడుగు. నీకు ఏది కావాలన్నా మాకన్నా ముందు, మమ్మల్ని అడగడానికి ముందు ఫస్ట్ దేవుణ్ణి అడుగు. తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. ఇప్పుడు దాకా నిన్ను ఇంతదాకా తీసుకొచ్చింది మేం కాదు, నీ సొంత తెలివి కాదు, తండ్రి ఇచ్చిన తెలివి, దేవుని కృప నీకు తోడుగా ఉంది. అంతమందిలో నువ్వే ఫస్ట్ వచ్చావంటే నీ సొంత తెలివా? కాదు, తండ్రి ఇచ్చిన జ్ఞానం అది. దాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లించు. ప్రతిరోజు ఎసయ్యా, అయ్యా నాకు ఇంత జ్ఞానం ఇచ్చావు, నాకన్నా చాలా మంది ఉన్నారు నా క్లాసులో, అయినా సరే నేను ఫస్ట్ వచ్చానంటే నా సొంత తెలివి కాదు, మీరిచ్చిన జ్ఞానమే. మీరు నాకు తోడుగా ఉండబట్టే నేను ఈ పొజిషన్లో, ఈ మంచి రిజల్ట్స్ నాకు వచ్చాయి అని పిల్లలకి చెప్పండి. అట్లా అలవాటు చేయండి పిల్లల్ని. ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ తొలి గురువు ఎవరు? అమ్మ నానే కదా. ఎక్కువ అమ్మ దగ్గరే ఉంటారు. ఇప్పుడు భర్తలంటే మన హస్బెండ్స్ ఆఫీసులకు వెళ్తారు కాబట్టి మనమే ఉంటాం పిల్లల దగ్గర. మనమే చెప్పాలి. వాళ్ళని చూసి చూడనట్టు చదువుకుంటున్నాడులే, ఇంకా చదవాలి, అంత తక్కువ టైం చేస్తే ఎట్లా, ట్యూషన్కి వెళ్ళాలి, అక్కడ ఇంకా చదవాలి, ఇంకా 2-3 గంటలు చదవాలి, వాళ్ళ బుర్ర పోయేటట్టు చేస్తున్నాం. కానీ అసలు దేవుని మీద అనుకుంటే అంత కష్టం లేకుండా సింపుల్గా ఒక్కసారి చదివితేనే బుర్రకెక్కే అంత తెలివి తండ్రి ఇవ్వడా అండి? ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే తెలివి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములు ఉన్నాయి కదా. కానీ మనకు తెలుసు, వాక్యం తెలుసు, చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం, చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము, కానీ ఫాలో అవ్వట్లేదు.
తండ్రికి నచ్చేటట్టు బిడ్డలను పెంచాలి. దేవునికి దగ్గరయ్యేటట్టు బిడ్డలకు చెప్పాలి. దేవుని మీదే ఆనుకునేలా బిడ్డలను తయారు చేయాలి. అది కదా ఫస్ట్ ఇంపార్టెంట్. కాలేజీలో సీటు కోసము, లేకపోతే స్కూల్లో మంచి రిజల్ట్స్ కోసము, మంచి బిజినెస్లో డెవలప్ అవ్వాలను అవి చెప్పకండి. ఒకవేళ చెప్తే అంటే మీ అంత తెలివి, మీకున్నంత జ్ఞానం నాకు లేదులండి. ఏదో నాకు తెలిసింది, వాక్యానికి తగ్గట్టు మనం ఎలా ఉంటే తండ్రి ఇష్టపడతాడు అని తండ్రి ప్రేరేపణ బట్టి చెప్తున్నాను. ఎందుకన్నా మరి చెప్పని తండ్రి కృప ఆలోచన ఇచ్చాడు. చెప్పాల్సిన బాధ్యత నాది. చెప్పకపోతే నాది తప్పైద్ది. చెప్పినా కూడా వినకపోతే మీది తప్పైద్ది. దేవుని మాట చేరవేయడం వరకే నా బాధ్యత. ఇక తర్వాత మీ ఇష్టం. మొన్న అందుకే అప్పులకి, ఆర్థిక సమస్యలకి ప్రార్థన ఎలా చేసుకోవాలంటే అలా చేసుకుంటే మీకే ఒక సొల్యూషన్ ఖచ్చితంగా తండ్రి ఇస్తాడు అని తండ్రి కృపను బట్టే చెప్పగలిగాను. ఇది కూడా బిడ్డల విషయంలో మనకున్న, ఎందుకంటే చిన్నప్పటి నుంచే తండ్రికి అలవాటు చేయకపోతే, దగ్గర చేయకపోతే రేపు పెద్దయిన తర్వాత లేవి గారు ఎలాగైతే బాధపడ్డాడు బిడ్డల విషయంలో, అదే బాధ మనం కూడా పడాల్సి వచ్చింది. అంటే ఆయనతో పోల్చుకునే అర్హత మనకైతే లేదండి. కానీ తండ్రి అదంతా రాపించి పెట్టాడంటే ఇదిగో ఇలా పెంచలేదు, మరి ఇంత బాధపడ్డాడు తర్వాత. ఆ పరిస్థితి మీ బిడ్డలకు రాకుండా, మీకు రాకుండా ఉండాలంటే మీరు ఇలా పెంచండి. దేవునికి చిన్నప్పటి నుంచే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ప్రతిరోజు స్మరణ అంటే గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేస్తే సరిపోదు. నా బిడ్డకి తెలివి ఇవ్వయ్యా, నా బిడ్డ జ్ఞానం ఇవ్వయ్యా, నా బిడ్డకి మంచి వివేకాన్ని ఇవ్వయ్యా, అది అడగండి. నా బిడ్డల్ని మీకు దగ్గర చేయాలయ్యా. నా బిడ్డలు మీకు దగ్గరైతే చాలు. మీ మీద ఆనుకునే తెలివి నా బిడ్డలకు ఇవ్వండి. మీ వైపే తిరగాలి. ఏ సమస్య వచ్చినా నా బిడ్డలు నాలా కాదు. నా బిడ్డలు ప్రతిదానికి నా యేసయ్య నాకున్నాడు, నా తండ్రి నాతో ఉంటే చాలు. మీ దగ్గరికి మీకు దగ్గర అవ్వాలి బిడ్డలు. ఈ లోకపరమైన జ్ఞానం నా బిడ్డలకొద్దు. మీకెలా దగ్గర అవ్వాలో ఆ జ్ఞానం ఇవ్వండి అయ్యా. నా బిడ్డలు మీ హస్తాల్లో పెట్టాము, మీరు పెంచండి. వాళ్ళు ఫెయిల్ అయినా మీ చిత్తమే, పాస్ అయినా మీ చిత్తమే. కానీ మీ హస్తాలు మీ చేతుల్లో పెట్టిన తర్వాత ఇక బిడ్డల గురించి నాకు ఆలోచనే నాకు రానివ్వద్దు. ఇక నేను మర్చిపోవాలి నా బిడ్డల గురించి. ఎందుకంటే నా తండ్రి చేతికి నేను అప్పగించాను నా బిడ్డల్ని. ఖచ్చితంగా నా తండ్రి ముందుకు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు. నా బిడ్డల భవిష్యత్తు బాగానే ఉండిద్ది. వాళ్ళేం చెడిపోరు, దారి తప్పిపోరు, లోకంలో పడిపోరు. ఎందుకంటే నా తండ్రి చేతిలో నా బిడ్డలున్నారు అని ధైర్యంగా ఉండాలంట మనం. అందుకే దావీదు గారు సొలొమోనుకు చెప్పేది, నువ్వు బాలుడవని నువ్వు బాధపడొద్దు. నీకు కావాల్సింది తండ్రి ఇస్తాడు. నీకు ఆస్తిపాస్తులో లేకపోతే ఇంకా అంతకన్నా మించే రాజ్యాలు నువ్వు కోరుకోవద్దు. తండ్రిని అడుగు. నీకు కావాల్సినవన్నీ తండ్రి ఏర్పాటు చేస్తాడు. దేవుని వైపు నువ్వు ఎంత సమస్య వచ్చినా, ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా దేవునికి మాత్రం దూరం అవ్వద్దయ్యా అని ఎంత చక్కటి అప్పగింతలు ఇస్తారండి దావీదు. ఎంత చక్కటి అప్పగింతలు ఇచ్చాడు. మరి మనమేం చెప్తున్నాం మన పిల్లలకి? దేవుని మీద. నేను అందుకే మా పాపకైనా సరే, అది ఏదో స్కూల్లో ఏదైనా అమ్మ నన్ను అందరూ మెచ్చుకున్నారంటే ఆ మెచ్చుకునే జ్ఞానం ఎవరిచ్చారు నానా అని వెంటనే అడుగుతా. మొన్న ఏదో కాంపిటీషన్స్ అయితే స్టోరీ టెల్లింగ్కి సెలెక్ట్ అవ్వలేదని కాస్త ఫీల్ అవుతా ఉంది. నాకు తెలియదు, కానీ దేవుడు తండ్రి చూస్తూ ఉంటాడు కదా. ఇక ఫీల్ అవుతుందని ఇద్దరు సెకండ్ పర్సన్గా సెలెక్ట్ చేశారు. ఆ ముందమ్మాయి బాగా చెప్తుంది, మా పాప బాగానే చెప్పింది. ఆ ముందమ్మాయిని ఇప్పుడు మా బిడ్డని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ పిల్ల రెగ్యులర్గా స్కూల్కి రావట్లేదని ఆ అమ్మాయిని తీసేసి మన పిల్లని ముందుకు తీసుకెళ్లారు. అట్లా ఉంటాయి తండ్రి చేసే కార్యాలు. ఆ పిల్లని ఆపేసి మన పిల్లని ముందుకు తీసుకెళ్ళి సెలెక్ట్ చేసి మళ్ళీ అందరిలో మంచిగా చెప్పేలా ధైర్యాన్ని ఇచ్చాడు. అసలు అలా తండ్రి చేతుల్లో పెడితే అలా ఉండిద్ది తండ్రి చూసుకునే విధానం. ఇక మనం ఆలోచించాల్సి నాకైతే ఇష్టం లేదు. లోకపరంగా అమ్మ నన్ను అందరూ మెచ్చుకున్నారన్న కూడా నాకంత హ్యాపీ అనిపించలేదు. దేవుని తండ్రి నా బిడ్డ విషయంలో తండ్రి సంతోషించాలి. నా తల్లి చేసే, నా బిడ్డలు చేసే పనులను బట్టి నా తండ్రి హ్యాపీ అవ్వాలి. అది నాకు చాలు. వాళ్ళు చదవకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, నా తండ్రి
ని సంతోష పెట్టేలా వాళ్ళు ప్రవర్తిస్తే చాలు అని ఇప్పటికైనా ఎప్పటికైనా మనస్ఫూర్తిగా అదే కోరుకుంటానండి. ఎందుకంటే దేవునిలో ఉంటే చాలు. ఇక వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, హైరాణ పడాల్సిన అవసరమే లేదు. అందుకే బిడ్డల గురించి ఎలా ప్రార్థన చేయాలి, ఇది ప్రార్థన చేయండి. మీకు దగ్గర అవ్వాలి నా బిడ్డలు, నాకు కాదు, లోకానికి కాదు. క్లాస్ లాస్ట్ వచ్చినా పర్వాలేదు, మీ నుంచి మాత్రం బిడ్డలు దూరం అవ్వకూడదయ్యా. మీ విషయంలో వాళ్ళు ఫెయిల్ అవ్వకుండా ఉంటే చాలు అని మనస్ఫూర్తిగా మీరు కోరుకోండి. బిడ్డలు చూసినప్పుడల్లా అదే ప్రార్థన, అదే ఆలోచన తెచ్చుకోండి. నా బిడ్డలు నా తండ్రి చేతుల్లో ఉన్నారు, ఖచ్చితంగా నా తండ్రి ముందుకు తీసుకెళ్తాడు అని. ఇప్పుడు నా కూతురికి అదే చెప్పాను. ఇక్కడ దాకా నువ్వు వచ్చావంటే అది నీ సొంత తెలివో నీ సొంత టాలెంట్ కాదు నాన్న. తండ్రి నిన్ను ముందుకు తీసుకురావడానికి నీకన్నా బాగా చెప్పే ఆ పిల్లను కూడా ఆపేసి, స్కూల్కి ఆపేసి నిన్ను ముందుకు తీసుకెళ్ళాడు. ఆ కృతజ్ఞత ఎప్పుడూ నువ్వు దేవునికి చెప్తానే ఉండాలి. దేవుని చిత్తమైతే ఒకవేళ నువ్వు ఓడిపోయినా సరే, ఆ కాంపిటీషన్లో ఓడిపోయినా సరే, నా తండ్రి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. నా తండ్రి చిత్తం అయితే 1000 మందిలో ఉన్నా కూడా నన్ను ముందుకు తీసుకెళ్తాడు. నా తండ్రి చిత్తం కాకపోతే అక్కడితో ఆపేస్తాడు. అదే హ్యాపీయే నాకు అని అలా ఆలోచించినానని ఇదే చెప్తా ఉన్నాను. అంతే, మెంటల్గా ప్రిపేర్ చేశాను, అదే ప్రిపేర్ అయ్యింది. ఫెయిల్ అయినా, ఒకవేళ ఓడిపోయినా కూడా కాంపిటీషన్లో ఫీల్ అవ్వకూడదు. ఇక్కడ దాకా తెచ్చాడు తండ్రి, అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళాలని దేవుని చిత్తం అయితే, ఇష్టమైతే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళకపోయినా హ్యాపీగా ఉంటేనే దేవుని తండ్రికి మనం ఇష్టంగా ఉంటాం, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అని ఇదే మెంటల్గా ప్రిపేర్ చేసి పంపించా. అంటే నేనేదో గొప్పదాన్ని కాదండి, నేనేదో పెద్ద తెలివిగలదాన్ని కాదు. వాక్య ప్రకారమే, వాక్యం బైబిల్లో వాళ్ళు ఎలాగైతే చెప్పారు భక్తులు, అవే మాటలు మనం చెప్తే చాలు. అంతకన్నా మనం బిడ్డలకి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి బిడ్డల గురించి ప్రార్థన చేయాలనుకునే వాళ్ళు దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, దేవుని సహాయం అడుగుదాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎన్నో మాటలు నా ప్రభా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం తండ్రి. మా ఆలోచన, మా మైండ్ అంతా ఎప్పుడు లోకపరంగానే ఉండిద్ది. నా బిడ్డలు స్కూల్ ఫస్ట్ రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, జిల్లా ఫస్ట్ రావాలి, ఇలానే ఆలోచిస్తాం. కానీ నా తండ్రికి దగ్గరైతే చాలు నా బిడ్డలు. నా దేవుని కాపుదల్లో భద్రతలో ఉంటే చాలు. నా దేవునికి నచ్చేలా నా బిడ్డలు జీవిస్తే చాలు. ఎవరిని వదులుకున్నా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నా తండ్రిని వాళ్ళు దూషించకూడదు, నా తండ్రికి దూరం అవ్వకూడదు అని ఆలోచించే ఆలోచన, అంత తెలివి జ్ఞానం లేని వాళ్ళం ప్రభా. లోకపరంగానే ఆలోచిస్తున్నాం, కానీ బిడ్డల్ని మీ చేతుల్లో పెడితే ఎంత గొప్పగా వాళ్ళు పెరుగుతారు అది అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాం ప్రభా. మరి మా బిడ్డలకి మేము ఏ మాటలు చెప్పాలి, వారు ఎలా చెప్తే వారు మీకు దగ్గర అవుతారు, ఎలా మీకు దగ్గర చేయాలో మాకు తెలివి జ్ఞానం ఇవ్వండి ప్రభా. మీ హస్తాల్లో పెట్టిన తర్వాత, మీ కాపుదల బిడ్డలకు ఇచ్చిన తర్వాత ప్రభా, మరి లోకంలో పడకూడదు, లోకంలో వాళ్ళకి మంచి గొప్ప పేరు ప్రతిష్ట రాకపోయినా పర్వాలేదు, మీ దృష్టిలో వాళ్ళు మంచి జ్ఞానం, మంచి నడవడిక వాళ్ళు అలా ఉంటే చాలు ప్రభా. లోకపరమైన జ్ఞానం బిడ్డలకొద్దు, మీకు దగ్గరయ్యే జ్ఞానం బిడ్డలకు ఇవ్వండి. మీ నుంచి దూరం అయ్యే పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు ప్రభా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా బిడ్డల మాత్రం మీ నుంచి దూరం అయ్యే ఆలోచన కానీ, వాళ్ళ సొంత తెలివి కానీ వాళ్ళకి రానివ్వద్దు ప్రభా. ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు, నేను ఫెయిల్ అయినా పర్వాలేదు, నా తండ్రి కాపుదల, నా తండ్రికి మాత్రం నేను దూరం అవ్వను, నా తండ్రిని నేను ద్వేషించను, నా తండ్రిని నేను ఒక్క మాట కూడా నేను అనను. నా దేవుని వైపు నేను ఉంటాను, నా దేవుని మాట చొప్పునే నేను నడుచుకుంటాను. ఇప్పుడు ఫెయిల్ చేసిన తర్వాత నన్ను దేవుని చిత్తమైతే నన్ను పాస్ చేస్తాడు అనే మైండే నా బిడ్డలకు ఇవ్వండి ప్రభా. బిడ్డల లోకపరంగా ఆలోచించొద్దు, మీ గురించే బిడ్డలు ఆలోచించాలి. మేమెటుకోడి దారి తప్పిపోయాం, మేమెటుకోడి లోకంలోనే బ్రతుకుతున్నాం. మా బిడ్డలైనా సరే తండ్రి, మరి ఏ విధంగా అయితే మరి సొలొమోన్ రాజు గారు ప్రభా, మరి చిన్న వయసులో ఎంత చక్కటి ప్రార్థన సొలొమోన్ రాజుకి ఇచ్చారో అలాంటి ప్రార్థన మా బిడ్డలకు కూడా దయచేయండి ప్రభా. మరి ఏమడిగితే మిమ్మల్ని మీకు ఎలా దగ్గర అవ్వాలో బిడ్డలకు నేర్పించండి. ఏ విషయంలో, ప్రతి విషయంలో మీ మీదే ఆధారపడే తెలివి బిడ్డలకు అనుగ్రహించండి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మీ నుంచి దూరం అయ్యే పరిస్థితి మాత్రం మా బిడ్డలకు రానివ్వద్దు ప్రభా. వాళ్ళు లోకంలో ఫెయిల్ అయినా పర్వాలేదు, మీ విషయంలో మాత్రం
బిడ్డలు ఫెయిల్ అవ్వనివ్వద్దు తండ్రి. మేం చేసిన పాపాలు మాతోనే అంతరించిపోయేలా మీ కృప అనుగ్రహించండి. మా బిడ్డలకు నా తండ్రి మా పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు. మేం చేసిన తప్పులు మా బిడ్డలు కూడా చేయనివ్వద్దు ప్రభా. మేము లోకంలో బ్రతుకుతున్నాం, ఆ పరిస్థితి నా బిడ్డలకు రానివ్వద్దు తండ్రి. మా బిడ్డలైనా సరే ప్రభా మీ కాపుదల్లో ఉంటే చాలు. ఒక్కరోజు ఒక్క సండే స్కూల్లో ఉన్నప్పుడు కాదు తండ్రి, ప్రతి క్షణం వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా యేసయ్య నాతో ఉన్నాడు, నాకు ఏ భయము లేదు, నా తండ్రి నాకు అర్థం కాంది నా తండ్రి నాకు నేర్పిస్తాడు అనే ఆలోచన, ఆ భక్తి నా ప్రభా బిడ్డల బాల్యంలో ఉన్నప్పటి నుంచే మీరే అలవాటు చేయండి తండ్రి. మా వల్ల అయితే మేము చేతకాని వాళ్ళం ప్రభా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారు ప్రభా. మీ నుండి దూరం చేయొద్దు నా తండ్రి. బిడ్డలు ప్రతి విషయానికి మీ మీదే ఆధారపడేలా వారికి కావలసిన తెలివి జ్ఞానం మీ నుండి దూరం చేసే జ్ఞానం బిడ్డలకొద్దు, మీకు దగ్గరయ్యే జ్ఞానాన్ని బిడ్డలకి సమృద్ధిగా అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.